హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సెప్టెంబర్ నెలలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఆ నిర్ణయం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పెన్షన్లపై ఆధారపడి ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఇంకా పలు కేటగిరీల వారు ఉన్నారు. ప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు 2016 రూపాయలు, వికలాంగులకు 4016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఇంకా 2 నుంచి 3 లక్షల మంది కొత్తగా అప్లై చేసిన వారు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని ఆమోదం వచ్చినా కూడా పెన్షన్ అందని వేలాది మంది ఉన్నారు. ఈ కారణంగా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా గతంలో మంత్రి వర్యులు సీతక్క గారు పలుమార్లు పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరీ గురించి చెప్పినా ఇప్పటి వరకు అమలు కాలేదు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్ల పెంపు అంటే 2016 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4000 రూపాయలు, అలాగే 4016 రూపాయలు ఇస్తున్న పెన్షన్ను 6000 రూపాయలు పెంపు చేసే విషయంపై, కొత్త పెన్షన్ల మంజూరీపై ఈ సెప్టెంబర్ నెలలో జరిగే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సర్పంచ్ ఎన్నికల కానుకగా ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వంటి కొత్త కేటగిరీలకు కూడా పెన్షన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వితంతు మహిళలు, వికలాంగులు, వృద్ధులు ఇలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కొత్త పెన్షన్లు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. కొత్తగా అప్లై చేయాలనుకునే వారు భర్త మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ కార్డు వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాలి. అలాగే వికలాంగులకు యుఐడి కార్డు కూడా అవసరం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దాదాపు 5 నుంచి 6 లక్షల మంది కొత్త లబ్ధిదారులు లబ్ధి పొందనున్నారు. కాబట్టి మీ అందరూ అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని ఉండండి. ప్రభుత్వం ఎప్పుడైనా అధికారికంగా ప్రకటన చేస్తే వెంటనే మీకు తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.